ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకి చేతుగా ఉండడానికి ఏదైతే వాళ్ళకి ఇస్తానన్న 75,000 రూపాయలు 4 దఫాలుగా ఇస్తానన్నారో వాటిని 3 దఫాలుగా ఇచ్చాము. 4వ దఫా కూడా బటన్ నొక్కడం జరిగింది. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర స్క్రూటీలో ఉంది. రేపేళ్ళుండో వస్తే ఆ డబ్బును కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. 4 దఫాలుగా ఇచ్చిన కార్యక్రమం మళ్ళీ దాన్ని కొనసాగిస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. ఆ విషయాన్ని కూడా అంతేకాదు, ఏదైతే 0 వడ్డీని అప్పుడు ఆ ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసిందో చేయడం, దాన్ని పకడ్బందీగానే అమలు జరుపుతానని ఏదైతే మా నాయకుడు చెప్పాడో, ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా బకాయిలు లేకుండా వడ్డీని వారికి చెల్లించామనే విషయాన్ని గర్వంగా ఇవాళ ఇదే కాదు, ఏదైతే కాపు నేస్తం కానీ ఈబీసీ నేస్తం కానీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా వాటన్నిటిని కూడా మరి విజయవంతంగా అమలు జరిపామనే విషయాన్ని ఈ సందర్భంగా మరి మేము గుర్తు చేస్తాం. వాళ్ళ విద్యార్థులు, పేద తల్లిదండ్రులు ఆ పిల్లల చదువు కోసం ఇబ్బంది పడుతూ, ఒకవేళ చదివించడానికి ఇబ్బంది వస్తే వాళ్ళని కోలుకో నాలుకో తీసుకుపోతున్న నేపథ్యంలో అలా చేయొద్దని చెప్పిన అమ్మఒడి ఏదైతే పెట్టారో 15,000 రూపాయలు వాళ్ళు ఇస్తానని చెప్పారో, గత 4 సంవత్సరాలు దిగ్విజయంగా ఆ 15,000 రూపాయలు ఇస్తూ అందులో 2,000 రూపాయలని మెయింటెనెన్స్ కోసం ఏదైతే తీసుకున్నారో, ఈ రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఆ 2,000 కూడా ప్రభుత్వమే మళ్ళీ దాన్ని మా పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించి 17,000 ఇచ్చి 15,000 ఎక్కచ్చిగా 15,000 అమ్మ ఖాతాలో ఉండేటట్లు, ఖర్చుకు ఉండేటట్లు 17,000 రూపాయలు ఇస్తామనే విషయాన్ని కూడా మరి చెప్పడం అనేది చాలా సంతోషదాయకమైన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంతేకాదు, ఉద్యోగ సంఘాల్లో ఈ మధ్య ఓ సబ్ కమిటీ ఉంది. ఆ సబ్ కమిటీలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. ఆ సబ్ కమిటీలో ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా వాళ్ళందరూ పదే అడిగేవారు. పారిశుద్ధ్య కార్మికులు కానీ, లేదు అంగన్వాడీ కార్యకర్తలు కానీ, లేదు ఎస్ఎస్సీలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, లేదు వివిధ డిపార్ట్మెంట్లో చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళందరూ అడిగారు, అయ్యా మాకు 12,000 10,000 రూపాయలు మాకు వచ్చి ఇన్కమ్ లిమిట్ పెట్టారు, మేమందరం పేదలం, మాకు వచ్చి ఏవైతే ఇస్తున్న సంక్షేమ నవరత్నాలు మాకు అందట్లేదని చెప్పని వాళ్ళు అడిగారు. ఇవాళ వాళ్ళందరికీ చెప్పాం, మీ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మనసున్న ముఖ్యమంత్రి దాని మీద స్పందిస్తారు. తప్పకుండా వచ్చే మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరుస్తారు. మీ మాటగా మీ తరపున మేము చెప్తామని చెప్పి ముఖ్యమంత్రి గారికి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ ఆవేదనతో ముఖ్యమంత్రి గారికి చెప్పాం. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆలోచన చేసి వాస్తవం చేసి ఆ వస్తున్న డబ్బుల కొరకు మరి సరిపడి అనేది ఆయన కూడా ఆలోచన చేసి వారి కుటుంబాలు కూడా బాగోవాలని, వాళ్ళ పిల్ల పాప కూడా బాగా చదువుకోవాలని, వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టిగా ఉండాలని మరి ఇవాళ